హాయ్ ఫ్రెండ్స్, పాకం పప్పు ఉంట్లో ఎలా చేయాలో చెప్తానన్నమాట. శనగగింజలు బాగా ఎంచుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. బెల్లం పాకు వచ్చేంత వరకు చూసుకొని ఇలా ముద్ద పాకు వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో వేస్తే మనకు తెలుస్తుంది పాకు ఎలా వస్తుంది అనేసి. అది చూసుకొని ఇప్పుడు మళ్ళీ మనము కిందకి దింపుకొని పాకు వచ్చిన తర్వాత దాంట్లోకి శనగగింజలు కొంచెం నూగులు వేసుకొని మేము మంచిపప్పులు కూడా కొన్ని వేసుకున్నాము. శనగగింజలు, నూగులు, మంచిపప్పులు వేసుకొని చూసుకోవాలి. అది బాగా గట్టిగా అయ్యేంతవరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. మీకు చూపించే విధంగా కలపండి. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పూసుకొని అలా వంటలు చేసుకొని వేసుకోవాలి. అవి ఆరిన తర్వాత తింటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. ఓకే ఫ్రెండ్స్.